నేటి ముఖ్యాంశాలు. వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్. కొత్లాపూర్ దేవాలయ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన పట్టించుకొని అధికారులు. ఈసీ బలోపేతానికి కృషి చేద్దాం రాష్ట్ర ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బాలరాజ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో ఇప్పటి వరకు పనిచేసి బదిలీపై వెళ్తున్న సి నారాయణ రెడ్డి నుండి నూతన కలెక్టర్గా ప్రతీక్ జైన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడుతూ తాను ఢిల్లీలోనే జన్మించానని, తన విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే ఉన్నందున దయానంద్ విహార్ పబ్లిక్ స్కూల్లో చదివానని, 2009 సంవత్సరం నుండి 2013 సంవత్సరం వరకు ఐఐటి బీటెక్ EEE కోర్సు గౌహతిలో పూర్తి చేశానని, అలాగే 2017 నుండి 2019 వరకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో MBA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేశానని, ఇండియాలో 88% వరకు ర్యాంకు రావడం వలన మే 2018 నుండి జూలై 2019 వరకు అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశానని, జూలై 2019 నుండి అక్టోబర్ 2019 వరకు జలశక్తి మినిస్టర్ దగ్గర అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేసి ఫిబ్రవరి 9, 2020 రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పనిచేసి పదోన్నతిపై భద్రాచలం ITDA ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు మరియు ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరి సహాయ సహకారాలతో జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ గా పదోన్నతి కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి ఈ సందర్భంగా ప్రతీక్ జైన్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ లింగానాయక్, ఆర్డీఓలు వాసుచంద్ర, శ్రీనివాసులు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు మండలం కొత్లాపూర్లో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉత్సవాలు నెల రోజుల పాటు జరుగుతాయి. నేడు ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు కోళ్లు, మేకలు లాంటి జంతువులను బలు ఇవ్వడం మామూలే. కానీ వాటి వ్యర్థాలను పక్కనే ఉన్న కాలువలో వేయడం పట్ల గుడిలోకి దుర్వాసన వెదజల్లుతున్నది. సంబంధిత అధికారులు దృష్టి సాధించి దుర్వాసన రాకుండా అక్కడి నుండి వ్యర్థాలను తీసి దూరంగా వేయాలని, అదే విధంగా బ్లీచింగ్ పౌడర్ చల్లితే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. శాకాహారులైన భక్తులకు దుర్వాసనతో ప్రశాంతత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు దేవాలయంలోకి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఏఐటియుసి వికారాబాద్ జిల్లా 2వ మహాసభలు ఆదివారం తాండూరు పట్టణంలోని గగ్రాని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి బాలరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ ఏఐటియుసి బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్మికుల సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటియుసి దేశవ్యాప్తంగా 24 జాతీయ సమ్మెలు నిర్వహించారని అన్నారు. 1920 సంవత్సరంలో లాలా లజపతి రాయ్ గారి అధ్యక్షతన మొదటి సమావేశం జరిగిందని, అందులో 44 చట్టాలు సాధించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రధాని మోడీ కార్మికుల చట్టాలను కాలరాస్తున్నారని, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలశంకర్, విజయలక్ష్మి పండిత్, రవీందర్, హేమంత్ కుమార్, వంశీకృష్ణ, వెంకటేష్, పరశురాం, దస్తప్ప, అశోక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మన కార్మికులు చాలా ఆవేదన చెందుతున్నారు. పెద్ద ఫ్యాక్టరీ కార్మికులు ఎట్లా, మా పరిస్థితి ఎట్లా? ఎందుకంటే కొన్ని రోజుల ముందు నుండే వాళ్లకు ఇబ్బందులు, చాలా ఇబ్బందుల్లో వాళ్ళు ఫేస్ చేసిండ్రు. ఎన్నో ఇబ్బందులు వాళ్ళకు వచ్చినాయి. కాకపోతే ధైర్యంతో వాళ్ళు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని చెప్పేసి ఉన్నారు. ఈరోజు ఈ కొత్త పిడుగు వాళ్ళ మీద కొత్త మేనేజ్మెంట్ రావడం అనేది, అది కూడా ఆదాని గ్రూపు తీసుకోవడం అనేది మనకు ఒక వైపు మనం చాలా ఆలోచన చేసి చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే రేపు సేమ్ ఇదే పరిస్థితి సిసిఐలో కూడా జరగబోతుందని చెప్పేసి భావిస్తున్నాం. మనం ఎంత ఏఐటియుసిగా మన రాష్ట్ర నాయకత్వం అయితేనే, దేశంలో అయితేనేమి అడ్డుకుంటూ వచ్చినాం. కార్మికుల చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొని వస్తున్నా కూడా ఏమాత్రం మనము వెనుకడుగు వేయకుండా మన ఏఐటియుసి ఆ పెద్దన్న పాత్ర పోషించి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఒక్క బీజేపీ కార్మిక సంఘం వాళ్ళకు కూడా ఖచ్చితంగా దీంట్లో రావాలని ఇష్టం ఉన్నా కూడా వాళ్ళు రానివ్వకుండా చేయడం జరుగుతున్నది. పెద్దన్న పాత్ర పోషించుకుంటూ మన ఏఐటియుసి అందరినీ కలుపుకొని మన కార్మిక చట్టాలు ఏవైతే వ్యతిరేక చట్టాలు ఉన్నాయో కార్మికులై అది తీసుకొని రావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సందర్భంలో వాటిని అడ్డుకుంటూ వచ్చినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఈసారి కూడా ఎంత మన ప్రజా వ్యతిరేక పాలన, కార్మిక వ్యతిరేక పాలన, రైతు వ్యతిరేక పాలన ఉన్న పరిస్థితి చూసి అన్ని రాజకీయ పక్షాలంతా కూడా ఒక్కటైపోయి ఇండియా కూటమిగా ఏర్పడి వీళ్ళని అడ్డుకోవాలి, అడ్డుకుంటేనే మన ప్రజల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఒక్కటైపోయినా కూడా ప్రజలు తీర్పునిచ్చిండ్రు. ఈ మోదీని వీళ్ళను మనం ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి ప్రజలు తీర్పునిచ్చినప్పటికీ కూడా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీళ్ళు మళ్ళీ ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. వాళ్ళని తీసుకొని కలుపుకొని ఇండియా కూటమి కొంచెము 2023లోనే ప్రమాద నష్టపరిహార చట్టాన్ని సాధించుకున్నాం. అంటే 2023లో చట్టం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు మెడలు పెట్టి మరి ఈరోజు ఆ చట్టాన్ని సాధించుకుని ఈరోజు కూడా అమలు ఉన్నది. తర్వాత మనం యూనియన్ పెట్టుకున్నాము. గతంలో 7 సంతకాలు చట్టం ప్రకారం వచ్చింది. కానీ ఈరోజు చూస్తేంది ఆ చట్టాలు ఏమైంది, పోరాటాలు ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి 44 కార్మిక చట్టాలను ఈ దేశంలో మొట్టమొదటి సంఘం ఏఐటియుసి సంఘం. ఈ సంఘం పుట్టిన తర్వాత ఈ దేశ ప్రభుత్వం గతంలో ఎప్పుడు చేయలేని సాహసాన్ని కార్మికులు మందబలం ఉందని, తన బలం ఉందనేటువంటి ఒక పద్ధతిలో చర్చ కూడా జరగకుండా 29 కార్మిక చట్టాలను సవరించి 4 కోడ్లు తీసుకొచ్చి ఆ కోడ్లు ఈరోజు పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా కార్మిక వర్గాన్ని ద్రోహం చేసే విధంగా ఉన్నాయి. ఒకటే ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ఈరోజు 8 గంటలు పని చేస్తున్నాం మనం. ఆ 8 గంటల పనిని 12 గంటలు పని చేసేందుకు కోసం కోడ్లో పెట్టడం జరిగింది. 10 గంటల విషయంలో కూడా 8 గంటలు పనిచేస్తేనే ప్రావిడెంట్ ఫండ్ కానీ, ట్యాక్స్ కానీ, బోనస్ కానీ ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితిలో 8 గంటలు కాదు 4 గంటలు పని చేసుకొని బయటకు పంపి అని చెప్పేసి 啊，活了的一个过来的。 ఆ కోడ్లో తీసుకొచ్చింది. దాని విధంగా పోరాటం చేస్తుంది. 2023 నుంచి 2024 వరకు 20 గంటలు పని చేయాలని చెప్పేసి 20 గంటలు పని చేయాలని కోడ్ వచ్చింది. 20 గంటలు పని చేస్తేనే ప్రావిడెంట్ ఫండ్ కానీ, ట్యాక్స్ కానీ ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితిలో 8 గంటలు పని చేసుకొని బయటకు పంపి అని చెప్పేసి ఆ కోడ్లో తీసుకొచ్చింది. దాని విధంగా పోరాటం చేస్తుంది.
దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశ వ్యాప్తంగా ఏఐటీతో పాటు మిగతా కార్మిక సంఘాలను కార్మికుల ఐక్యతను దృష్టిలో పెట్టుకొని అందరినీ కలుపుకునే ఈ దేశంలో కేంద్ర కార్మిక సంఘాలు 10, దాంట్లో ప్రధానంగా ఏంటి మనం చేసినటువంటి పోరాటాలు ఇప్పటికే 27 సార్లు ఈ దేశంలో మనం సమ్మె చేసినాం. దేశవ్యాప్తంగా సమ్మె చేసినాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కటి ఎన్నికలేదు. మొన్న మన ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించాలి. ఎందుకు బీజేపీ అంటే కార్మిక వర్గానికి ఉన్నటువంటి రద్దు చేసింది, కోట్లను తీసుకొచ్చింది, ఒక పక్క ధరలు పెంచింది, గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర మాట్లాడలేదండి. హుజరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా నియమించినందుకు నేను రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఎక్కువ సిమెంట్ ఇండస్ట్రీస్ ఉంది. సిమెంట్ ఇండస్ట్రీస్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి టీసీఐ సిమెంట్ కార్పొరేషన్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అది కాకుండా మన గతంగంట కార్మికులు కూడా ఇక్కడ చాలా చేస్తున్నారు. వాటిని కూడా మరి మంత్రి గారు బాగానే ఆర్గనైజ్ చేసిండ్రు. మన చంద్రయ్య గారు కూడా బాగానే ఆర్గనైజ్ చేసిండ్రు. ఇప్పుడు ఈ మహాసభలలో ముఖ్యంగా మనము నూతన కార్యవర్గాన్ని ఎదుగుతున్నాం. అంటే ప్రపోజల్ ముందు ఉంటుంది, కౌన్సిల్ వాళ్ళకి ముందు ప్రపోజల్ ఉంటుంది. ఈ నూతన కౌన్సిల్ కానీ ఆఫీస్ డైరెక్టర్ కానీ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable